నమస్తే, నేను మీ శౌర్య. ఈ రోజు మనతో పాటు శ్రీ మలయాళ భగవతి పీఠం అధినేత, అలాగే ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ ఫౌండర్ డాక్టర్ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే గురుగారు. గురుగారు, నేను ఒకటి అబ్జర్వ్ చేశా. ఎప్పటి నుంచో ప్రతి ఎపిసోడ్ లోనే అడుగుదాం అనుకుంటున్నాను. మీరంతా గోల్డ్ రింగ్స్ పెట్టుకుంటారు కదా, సో అన్ని ఉంగరాల మధ్యన ఒక్క మెటల్ రింగ్ ఏదో పెడతారు మీరు. అదేంటి అసలు, దాని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు పెట్టుకుంటారు? ఓకే, ఖచ్చితంగా మన రెడ్డి ప్రేక్షకులందరూ కూడా మా ప్రేక్షకులందరూ కూడా కేరళ రెమెడీస్లో ఎన్నో ఇంటూ వస్తున్నారు. అందరూ కూడా అవును, నా రెమెడీస్ చూడడం అంటే దేవుడి దేవుళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరికతో రెండే చెప్తున్నాను. చాలా మంది కూడా చేస్తున్నారు, అందరూ కూడా సక్సెస్ ఉంటారు. దేవుడి దేవుళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు స్వామి అనుగ్రహంతో. సరే, ఎందుకంటే ఎవరైనా కూడా చాలా మంది కూడా కొంచెం గురువులు ఎంత గురువు ఉన్న ఏదైనా ప్రత్యేకంగా మన సెక్యూరిటీకి సంబంధించి కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీ పరంగా ఒక రింగులు అవసరం ఉంటుంది. అవును, ఉంగరాలు. ఓకే, ఏమైందంటే ఎప్పుడైనా సరే మంచి మంచి డేస్, స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఆ రింగ్ ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని రింగ్స్ ఎలా పెట్టాలి, ఏం కదా, దానికి ఏ విధంగా చేసుకుంటారు చెప్పారు. కొంతమంది హార్స్ గుర్రం డెక్కతో చేసిన గుర్రం నాడతో చేసిన రింగ్ పెట్టుకుంటారు. కొంతమంది బోట్ అంటే పడవ ఉంటుంది కదా, పడవ కీల మూల ఉంటుంది కదా, మేకు ఉన్న తోటి కూడా రింగ్ చేసి పెట్టుకుంటారు. అంటే కొన్ని మెటల్ తోటి ఉన్న ఐరన్ రింగ్స్ చేస్తుంటే మన డబ్బు పరంగా ఉన్నత స్థాయిలో వెళ్ళాలి ఉంటారు అనమాట. కొంతమంది ఏం చేసిన బ్లాక్ కార్డ్స్ ఉన్న దాని షూ రాలిపోతే, అంటే ఐరన్ ఉంటుంది కదా షూ, గుర్రపు నాడ దాంతో చేసి పెట్టి చాలా డబ్బు కలిసి ఉంగరం అలా కలిసి వస్తుంటారు. అట్లనే కొన్ని మధ్యలో వెలికే పెట్టుకోవాలి. ఇది ఏంటంటే రేపు అంటే మనం అనుకుంటాం ఒక్కోసారి రేపు వచ్చే భగవంతుడు అనుగ్రహంతో రేపు జ్యేష్ఠ మాసం మొత్తం కూడా ఈసారి 2 months వచ్చింది. సరే, అది కూడా శనివారం పూట పెట్టుకోవాలి. మన శని భగవానుడి జయంతి కూడా వచ్చేసింది. 16వ తారీఖు శని భగవాన్ అప్పుడప్పుడు వస్తుంది, కానీ ఈసారి స్పెషల్ గా మనకు అమావాస్య ప్లస్ శనివారం రోజు శని జయంతి వచ్చింది. జ్యేష్ఠ అమావాస్య రోజు శని జయంతి వస్తుంది. కాకపోతే ఈసారి శనివారం వచ్చింది. సరే, అప్పుడు ఇటు మీరు ఎప్పుడైనా ఇలాంటి దాని లోపల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దాని లోపల మీకు వీడియో దొరికితే మధ్యలో వెలిగి అలాంటి ఏమైనా రింగ్స్ ఏమైనా దొరికితే పెట్టుకోండి. ఇలా ఐరన్ రింగ్స్ పెట్టచ్చు. ఇలా ఐరన్ రింగ్స్ పెట్టచ్చు, లేదంటే లెడ్ రింగ్స్ కూడా ఇట్లా పెట్టచ్చు. చెప్పాను కదా, లెడ్ రింగ్ అన్నమాట. లెడ్ రింగ్ పెట్టుకోవచ్చు, ఐరన్ రింగ్స్ పెట్టుకోవచ్చు. మధ్యలో వెలిగి ఇంకా ఒకవేళ మీ వీడియో బిఫోర్ వచ్చేసి కనబడితే ఆ ఏర్లా పెట్టుకోవాలి ఏం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ముందు మా స్వామి గారిని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. ఓకేనా? స్వామి సురముత్త రాష్ట్రం ఆర్యంగం విధిఫల బాలకన ఎర్మేని ధర్మ శాస్త్ర విషబరిగిరీషణ హరి అసుతన జ్యోతి స్వరూపణ ఉమావధి రమావధి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవని వాళ్ళ భాయను శ్రీ స్వామి శరణమని చెప్పాను. అదే ఏదైనా ఐరన్ ఒకవేళ లక్కీగా మీకు అట్లా ఆర్ట్స్కి సంబంధించి దొరికినా, లేకపోతే ఐరన్ సంబంధించి దొరికినా, లేకపోతే దొరికినా ఏమైనా చేసుకోండి. డబ్బు పరంగా చాలా బాగుంటుంది, మనీ పరంగా చాలా మంచి కలిసి వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రింగ్స్ మనం ఆ రోజు శని అమావాస్య రోజు, ఆ రోజు స్వామివారి అనుగ్రహం ఇంటి రోజు అట్లా ఆ రోజు ఒకవేళ మీరు స్వామివారికి ఎలా తైలాభిషేకము అవన్నీ చేస్తూనే ఉంటారు కదా. ఎట్లా ఫస్ట్ స్వామివారికి తైలాభిషేకం చేసినప్పుడు కాలు చిట్కన ఫస్ట్ పోసి తర్వాత నెత్తికి పోయాలి తైలం. ఎక్కడ? శని భగవానుడి కాలు విగ్రహానికి ఉన్న కాలు చిట్కని వెళ్ళి స్టార్ట్ ఆడికి పైదాకి వెళ్ళి ఉంటారు. ఇది శాస్త్రం. ఓకే, తర్వాత మనము స్వామివారికి నువ్వులు నైవేద్యము అవన్నీ పెట్టచ్చు. జిల్లెడాకు అక్కడ పెట్టొచ్చు. అదే జిల్లెడాకు లాంటివి పెట్టడం ఉన్నాం. తర్వాత ఏమైనా చేసుకుంటాం. తర్వాత ఒకవేళ మీకు అంటే మీకు శని గ్రహాలు ప్రాబ్లం ఉన్న ఏది ఉన్నా ఇది రింగ్ వల్ల క్లియర్ అవుతుంది. ఎప్పుడు కూడా మధ్యలో వెళ్ళి ఖాళీ పెట్టకూడదు ఎవరైనా సరే. ఈ మధ్యలో వెళ్ళి ఖాళీ పెట్టకుండా ఉండడం మనకు ఎప్పుడు బరువు వేసి ఉండాలి. శని భగవాన్ అనుగ్రహం శని భగవాన్ అనుగ్రహం అనేది ఎప్పటికుంటది. భగవాన్ అనుగ్రహంలో డబ్బు ఇస్తూనే ఉంటారు అన్నమాట ఆయన. అలా విధంగా ఆయన అనుగ్రహం కోసం మన పీడా కార్యక్రమాలు శని పీడ పోవడానికి, మన దిష్ట పీడ పోవడానికి కూడా స్వామివారు మన కర్మ తొలగించడానికి చాలా ఎప్పుడు రెడీగా ఉంటాడు. మనకి ఏ కర్మ పోవడానికి, మన చెడు పోవడానికి. అలానే మనం మధ్యలో వెళ్ళిపోవడం. అయితే స్వామివారం గట శని జయంతి రోజు ప్రతి శనివారం పెట్టండి, అందరూ గుడికి వెళ్ళి రోజు స్వామివారికి చేస్తుంటాం. జయంతి రోజు ఏం చేయాలంటే మనం ఒక కొబ్బరికాయ దీపం పెట్టాలి స్వామివారికి. ఇట్లా 2 చిప్పలు అనుకోండి, కొబ్బరి చిప్పలు పలగొట్టేసి ఉండదు, కొబ్బరి చిప్పలు. అందులో మనం నువ్వుల నూనె పోసేసి దాంట్లో ఒక బ్లాక్ కలర్ గుడ్డలో కూడా కొంచెం నల్ల నువ్వులు వేసేసి దాన్ని ఒత్తిగా మార్చుకోవాలి. ఒత్తిగా మార్చుకొని అందులో వేసేసారు. దీపారాధన చేసేసారు.
దాన్నే వెలిగించాలా? అంతే ఓకే, ఓకే. అవుతుంది కదా, మనం రెడీ చేసుకున్నాం కదా, ఉమ్. ఆ మూటనే మనం ఒక నల్ల నువ్వులు వేసేసి ఉమ్. చిన్నగా మూట మార్చుకున్నమాట, 2 ఓచి లెక్క రెడీ చేసుకున్నాం. ఉమ్. దాన్ని వెలిగించేసి అంటే ఇలాంటి ఒక రింగు ఆ కొబ్బరికాయ దాంట్లో వేసేసాలి, ఓకే. దీపం దాంట్లో వేసేసాలి. దీపం దాంట్లో వేసేసి మనం అందులో నైవేద్యం సంబంధించిన నల్ల నువ్వులు ఏదో పెట్టేస్తాం అనమాట. ఉమ్. జీలకర్ర పెట్టేస్తాం. ఒక రౌండ్ స్వామివారికి 29 ప్రదక్షిణలు చేయాలి. ఉమ్. 29 ప్రదక్షిణలు చేసేసిన తర్వాత స్వామివారి దండం పెట్టుకుంటారు కదా, అందులోకి వెళ్ళి ఆ రింగు తీయాలి బయటికి. ఓకే, ఆ రింగ్ అందులో వేసి ఉంచాలి, వేసి ఉంచి దీపం వెలిగించిన దీపం దానిలో. అట్లనే స్వామివారి దండం పెట్టుకుంటూ ఉమ్. మనం వేసేసేయాలి. ఓకే. మధ్య వెలికి వేసేసుకోవాలి, ముందే అంటే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఉమ్. వేసేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా మళ్ళా మన పని కార్యం చేసుకుంటే స్వామివారి అనుగ్రహంతో కూడా అరే నన్ను ఇంత ఆరాధన ఇచ్చింది కాబట్టి వీడికి నేను ఎన్నబడి నీకు ఏం కావాలని చూసుకోవాలని మనకి ఎక్కడ ఏ పనులో ఏ ఆటంకం లేకుండా, జాబ్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఎక్కడ బిజినెస్లో ఎక్కడైనా ఆటంకం లేకుండా అన్నీ కూడా సక్సెస్గా ముందుకు వెళ్తున్నాడు. దశ శని భగవానుడి దశ అయినా సరే, అంతర్దశ అయినా సరే, ఎల్లినాడు శని అయినా సరే, అష్టమ శని అయినా సరే, ఏదైనా కూడా స్వామివారు మనల్ని ఆ టైంలో ఇవన్నీ రావడం భగవానుడి మనలో కర్మ తొలగించడానికి, ముక్తి ఫలాన్ని ప్రసాదించడానికి కూడా మనకు సరైన మార్గం అయింది అనమాట. అందుకే ఆ మార్గాన్ని ఆ సమయం వారు వచ్చినప్పుడు మన మీద ఉన్న చెడంతా తొలగిస్తుంటాడు, మనకి కష్టాన్ని చూస్తుంటాడు. కష్టపడుతూ నిండుకున్న వాళ్ళని టచ్ చేయడు ఆయన. సోమారు పొద్దులకి ఇంట పడుకుంటుంటే అప్పుడు పడేసారు. అలా కాకుండా గురువు గారు శని భగవానుడికి ఇనుముకి సంబంధం ఉంది కదా, లోహమైనది, ఆయన లోహమే అది. ఇప్పుడు 9 ఏదైతే నవగ్రహాలకు కొరకు లోహం ఉంటుంది. ఇప్పుడు లెడ్ రింగ్ రాహుకు సంబంధించి లోహం. ఓకే, ఇప్పుడు ఇదైనా కూడా మనం శనివారం రోజు అందులో వేసి పెట్టుకోవచ్చు. ఓకే, లెడ్ రింగ్ అని పెట్టుకోవచ్చు, అలాగే ఐరన్ రింగ్ దాన్ని పెట్టుకోవచ్చు. ఇది కూడా ఐరన్ అయినా మెటల్ ఐరన్ రింగ్స్ అని పెట్టేసుకున్నామంటే నాకు సంబంధించిన క్యారెక్టర్ ఉంటాయి అన్నమాట. ఇది పెట్టుకోవడం వల్ల శనివారం ఆ రోజు శని భగవానుడు జయంతి రోజు పెట్టుకున్న పర్లేదు, లేదు అంటే ఏ శనివారం అయినా పెట్టుకున్న పర్లేదు. శనివారం రోజు స్వామివారి రోజే కాబట్టి ఆ రోజు మధ్యలో వేలు పెట్టుకోవడం ముఖ్యం. అన్ని వేలలో మధ్యలో వేలు శని భగవానుడు వేలు కాబట్టి అది పెట్టడం చాలా శుభదాయకం అన్నమాట. ఓకే, గురుగారు అంటే ఇది ఏ వయసు వాళ్ళైనా పెట్టుకోవచ్చు, పిల్లలు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో అదండి, అంటే ఇనుముకి సంబంధించి చాలా కొత్త పరిహారం అయితే విన్నాను నేను ఇప్పుడు. ఇనుము ఓకే, కానీ ఆ దీపం పెట్టడం కానీ, అలాగే దానిలోనే ఇనుముకు సంబంధించిన ఉంగరాన్ని చేసి వేసుకోవడం, అలాగే గుర్రపు నాడాన్ని ఉంగరంగా చేసుకోవడం, ఇంకోటి పడవకి సంబంధించిన ఆ మొలని కూడా ఉంగరంగా చేసుకొని వేసుకోవాలి అని అయితే చెప్పారు. అది మొదటిసారి వింటున్నాం, ఒకసారి మనం ప్రయోగం చేసి చూద్దాం. నేనైతే ఇది ఒకటి బాగా నచ్చింది, ట్రై చేస్తాను. అండ్ ఉంగరాలు, నా మధ్య వేలకు కూడా ఉంగరాలు లేవు, నేను 2 తీసుకున్నా. సో మధ్య వేలు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదంట, ఉంగరం పెట్టుకునే ప్రయత్నం చేయండి. అది కూడా మెటల్, ఇనుము కానీ లెడ్ కానీ, లెడ్ రింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి బయట మనకు తక్కువ దొరుకుతూ ఉంటాయి. సో గురుగారి దగ్గర అయితే అన్ని లభిస్తున్నాయి. లెడ్ రింగ్ వల్ల లాభం ఏంటంటే మనకు వెయిట్ లాస్ అవుతుంటాం, అది తర్వాత ఒక దాన్ని ఏమంటారు, అది ఫిక్స్ వస్తుంటది కదా, అవును, అందులో కూడా దానికి ఆ మెటల్ వల్ల కొంచెం మనం కంట్రోల్ అవుతాం. మనకి రాహు అనుగ్రహం ఉంటుంది, రాహు మెటల్ అనమాట. అది రాహు సంబంధించిన డిస్టర్బ్స్ ఏమైనా అవుతుంది, రాహు సంబంధించిన నగరం శక్తి ఏమన్నా కూడా, రాహు డిస్టర్బ్, రాహులో అంతర్దశ దశ ఏమైనా నడుస్తున్నా కూడా లెడ్ రింగ్ పెట్టడం కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో అది లెడ్ రింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే రెగ్యులర్ గా నేను గురుగారు చేయకైతే అది ఉంటుంది, అన్ని తీసేసినా ఒక్క ఉంగరం మాత్రం ఎప్పుడు ఉంటుంది. చాలాసార్లు అడగాలనుకుని ఈ రోజు అడిగాను. సో లెడ్ రింగ్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఫిట్స్ కి, అలాగే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా పని చేస్తుందని ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా నాకు చెప్పారు. సో ఒకవేళ మీకు బయట దొరకకపోతే ఇక్కడైతే లెడ్ రింగ్స్, అలాగే మెటల్ రింగ్స్